ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. జీవితము, లైఫ్ అనే అంశాన్ని గురించి మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథం 36 కీర్తన 7 నుండి 9 వరకు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య దగ్గర జీవపు ఊట ఉన్నది. ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఆయన మందిరములో ఉన్న సమృద్ధిని తన బిడ్డలకు దయచేసి ఆ సమృద్ధిలో నుంచి, ఆ ఆనంద ప్రవాహములో నుండి ఆయన పిల్లలకు సమస్తమును కూడా త్రాగించాలని ఆయన ఆశపడుతున్నాడు. లాంగ్ లైఫ్, దీర్ఘాయువు. అందరం కూడా ఈ దీర్ఘాయుష్ను కలిగి ఉండాలని కోరుకుంటాం. ఎవరైనా మన పేరు తలంచుకుంటున్నప్పుడు మనం అడుగు పెడితే వాళ్ళు ఏమంటారంటే 100 years బ్రదర్, 100 years సిస్టర్ అని చెప్తారు. ఎవరు కూడా 1000 years బ్రదర్, 1000 years సిస్టర్ అని ఒకళ్ళు కూడా అన్నారు. కానీ దేవుడు అనుగ్రహించే జీవితం మంచి జీవితం. దేవుడు అనుగ్రహించే జీవితం దీర్ఘాయువు, లాంగ్ లైఫ్. ఈ దీర్ఘాయువును దేవుడు మనకు వరముగా అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దీర్ఘాయువు అనగా 100 సంవత్సరాలు బ్రతకడం కాదు, యుగ యుగాలు బ్రతకటం దీర్ఘాయువు. ఇది ఎవరి వల్ల సాధ్యం? యేసు వల్ల మాత్రమే సాధ్యం. 91వ కీర్తన 16వ వచనంలో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆయన మనకు దీర్ఘాయువును దయచేయాలని కోరుతున్నాడు. ఈ దీర్ఘాయువు మనం కలిగి ఉండడానికి సామెతలు 4:10లో, నా కుమారుడా, నీవు ఆలకించిన ఆ మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు నా మాటలను ఆలకించి అంగీకరించినట్లయితే, నా మాట వింటే, నా మాట అంగీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఆలకించుట, అంగీకరించుట, ఈ 2 పనులు మనం చేస్తే దీర్ఘాయువును దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు చెప్పిన దాన్ని పెడచెవిన పెట్టకుండా, దేవుడు చెప్పిన దాన్ని ఆషామాషిగా తీసుకోకుండా, ఏదోలే అన్నట్టుగా కొట్టివేయకుండా దానిని గట్టిగా పట్టుకుంటే మనకు దీర్ఘాయువును దయచేసే దేవుడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 4:13లో, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవం గనుక దాన్ని పొందియుండుము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని మనం విడిచిపెట్టకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవం గనుక దాన్ని పొందియుండుము. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ జీవాన్ని మనం పొంది ఉండడానికి, దేవుడు అనుగ్రహించే ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని గట్టిగా పట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యందలి ఉపదేశాన్ని ఆలకించి అంగీకరించడం ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా మన దీర్ఘాయుష్మంతులం ఎలా అవుతామో నిర్గమాకాండం 20:12 చెప్తుంది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించేటటువంటి వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సామెతల గ్రంథం 3:1-2 వచనాల్లో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి. నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నీకు దీర్ఘాయువు, నా ఉపదేశాన్ని అంగీకరిస్తే సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు 2025 నీకు ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలని కోరుతున్నావా? అయితే ఓ పని చేయాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, చదువుతూ, దానిలో చెప్పబడినటువంటి మాటలను మనం అవలంబిస్తూ ఉంటే, జీవంగల దేవుడు చేసే పని ఏంటంటే, ఆయన మనకు సుఖ జీవముతో గడిచే
సంవత్సరాలు శాంతి మనకు దయచేస్తాడు. యోబు గ్రంథం 14 అధ్యాయం 5 వచనంలో, నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించ జాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. వాళ్ళకి మించ జాలని, సముద్రానికి ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయినట్టుగా మానవ జీవితం ఓ సర్టన్ ఏజ్కి వచ్చి ఆ వయో పరిమితి దేవుడు నియమించిన ప్రకారంగా అది ముగించబడుతుంది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము దీర్ఘాయువు అని బైబిల్ గ్రంథం చెప్పే మాట 100 సంవత్సరాలకు సంబంధించింది కాదు, యుగ యుగాలకు సంబంధించింది. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుచున్నారు అని ప్రభువు చెప్పినట్టుగా మనందరికి కూడా దేవుడు ఏం అనుగ్రహించేవాడిగా ఉన్నాడంటే అద్భుతమైనటువంటి జీవాన్ని మనకు ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. ఈ జీవం దీర్ఘాయువు అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి జీవితం. ఇది నిత్య జీవం. ఈ జీవాన్ని మనకు దేవుడు తన మాట ద్వారా ఎలా అనుగ్రహిస్తున్నాడు అనే మాట దగ్గరికి వస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మానవులమైన మనకు మంచి జీవితం, రెండవది దీర్ఘాయు, ఇవి మనం కలిగినటువంటి వారిగా జీవించాలని ఈ జీవిత దినాల్లో ఇలాంటి మంచి జీవితాన్ని కలిగి దీర్ఘాయువును కలిగి మనం జీవించాలని ఆ జీవం గల దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని మనకు దయచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సమృద్ధి అయిన జీవాన్ని కలిగినటువంటి మనం 84వ కీర్తన 10వ వచనంలో ఇలా ఉంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్న సత్యమేనంటే, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారికి దేవుడు సమృద్ధిగా మేలు చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ జీవం గల దేవుడు, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరికి కూడా ఏమివ్వాలని కోరుతున్నాడంటే, అందరికీ కూడా చక్కటి జీవితాన్ని ఆయన ప్రసాదించాలని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఆయన మంచి జీవితాన్ని, దీర్ఘాయువును, సమృద్ధి జీవాన్ని మనకివ్వాలని కోరుతున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ భక్తికి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే జీవానికి భక్తికి కావలసినవి, జీవమునకు కావలసినవి, ఈ రెండింటినీ కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా ఈ సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటం కొరకు మనల్ని ఆయనతో మమేకము చేసుకుని, మనము ఆయన వారుగా ఆయన మనవాడుగా ఉండి ఉభయులను ఒక్కటిగా చేసి, ఆయన ఇక మీదట మనం పరజనులుగాను పరదేశులుగాను ఉండకుండా దేవునితో పాటు ఏక పట్టణస్థులుగా ఉండేటటువంటి భాగ్యాన్ని ఇస్తూ, ఆ జీవము గల దేవుడు ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనకు తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన కృపను అనుగ్రహిస్తూ సమృద్ధి అయిన జీవాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఆయన మనకు ప్రసాదించి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తెరుస్తూ మనకు తోడుగా మనకండగా ఉంటూ, ఆ జీవము గల దేవుడు మనము అన్ని రీతులుగా అన్ని విధాలుగా వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఈ లోకములో జీవించాలని ఆయన కోరుతున్నాడు. సమృద్ధి అయిన జీవం మనకు మన అవసరాలని తీర్చేదిగా ఉన్నది. సమృద్ధి అయిన జీవంలో మనము
దేవునితో మమేకమైన వారిగా ఉంటున్నాం. సమృద్ధి అయిన జీవంలో ఆయన మనకు సమాధానమును సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్య సమృద్ధిని, సమాధాన సమృద్ధిని, వస్తు సమృద్ధిని, సంతాన సమృద్ధిని దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలన్నీ కూడా మనకు చేసి ఆయన పిల్లలమైనటువంటి ఆయన మనకు తన ప్రేమను చూపించి మంచి జీవితాన్ని, దీర్ఘాయువును, సమృద్ధి జీవాన్ని మనకు దయచేస్తూ ఈ సమృద్ధి జీవితంతో మన తృప్తిపరచాలనేది ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. అలాగున మనం ఆయనకు ప్రియముగాను, ఆయనకు దగ్గరగాను, ఆయనకు నెలవైన వారిగా బ్రతకడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. విశేష రీతిగా ఈ సమృద్ధి సంవత్సరంలో సమృద్ధి అయిన జీవాన్ని కలిగి సకల సమృద్ధిని కలిగి ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ దయతో, మీ కృపతో నింపవలెనని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, నీ సహాయం, నీ యొక్క సమృద్ధి మా అందరికీ దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా మా జీవితంలో అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన మహోన్నతుడిగా మీరున్నందుకై మీకు ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాకు నీ కృప అనుగ్రహించి నీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను పూర్తిగా ఆశీర్వదించి దీవించాల్సిందని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.